హాయ్ నమస్తే, నేను మీ రాహుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా అడవుల యొక్క అంతరించేటటువంటి విధానం పెరిగిపోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా విపరీతంగా అడవులను నరికేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ అడవులను రక్షించాలనేటువంటి ఒక ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఒక సెక్షన్ని యాడ్ చేయటం అనేటువంటి జరిగింది. సెక్షన్ 40 ఎక్సైజ్ యాక్ట్ 1968 ఏం చెప్తా ఉందంటే, కొన్ని చెట్లను కొట్టివేయడం అనేటువంటిది నేరం. ఈత చెట్లను కొట్టివేయడం నేరం, తాటి చెట్లను కొట్టివేయడం నేరం, ఖర్జూర చెట్లను కొట్టివేయడం నేరం, మొవ్వ అనేటటువంటి ఒక చెట్లను కొట్టివేయడం నేరం. ఈ రకంగా ఎలాంటి ఫారెస్ట్ అధికారులతోటి, ఎలాంటి ఎక్సైజ్ అధికారులతోటి, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఎవరైనా తాటి చెట్లు కొట్టినా, మొవ్వ చెట్లు కొట్టినా, ఈత చెట్లు, ఖర్జూర ఇట్లాంటి ముఖ్యమైనటువంటి చెట్లను కొట్టివేసినప్పుడు సెక్షన్ 40 ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు, జైలు పంపుతారు. 3 నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష వేసేటటువంటి ప్రమాదం ఉంది. తాటి చెట్లను కొట్టకండి, గీత కార్మికులకు కూడా అన్యాయం చేయొద్దు, ఈత చెట్లను కొట్టకండి. ఈ రాష్ట్రాన్ని ఒక మంచి పర్యావరణ సెంటర్గా ఉండేటట్టుగా మీరందరూ కూడా సహకరించాలని, తొందరపడి మన ఇంట్లో ఉన్నటువంటి చెట్లు, అడవులలో ఉండేటటువంటి చెట్లు, మన పొలాలలో ఉండేటటువంటి చెట్లని రక్షించండి తప్ప మీరు కూలగొట్టొద్దు, ధ్వంసం చేయొద్దు అనేది నేను నోటీసులు పెడుతున్నా. థ్యాంక్ యూ.